హలో అండ్ వెల్కమ్ టు హెచ్ఎంటీవీ డిజిటల్. తమ దేశంపై డ్రోన్లు క్షిపణులతో ఇరాన్ జరిపిన దాడికి ప్రతీకారం ఖచ్చితంగా తీర్చుకుంటామని ఇజ్రాయెల్ ప్రకటించింది. మరి ఆ దేశంపై ప్రతిదాడి తప్పదని, అలాగే ఇందుకోసం ఆపరేషన్ ఐరన్ షీల్డ్ చేపడతామని కూడా ఇజ్రాయెల్ రక్షణ బలగాల అధిపతి లెఫ్టినెంట్ జనరల్ హెర్జీ హలేవి స్పష్టం చేశారు. తమ వ్యూహాత్మక సామర్థ్యాలను దెబ్బతీయాలని ఇరాన్ భావించిందని, ఇలాంటి ఘటనలు మునిపెన్నడూ జరగలేదని తెలిపారు. ఇరాన్ దాడి చేసిన తరువాత తొలిసారిగా ఆయన పెదవి విప్పారు. ఇప్పుడు స్పందించకుండా మౌనం వహిస్తే భవిష్యత్తులో ఇరాన్ నుంచి మరింత ముప్పు ఏర్పడే అవకాశం కూడా ఉందని టెల్-అవీవ్ ఆందోళన చెందుతున్నట్లుగా తెలుస్తోంది. ఇరాన్ విషయం తేలే వరకు కూడా గాజాలోని రఫాపై ఆపరేషన్ నిలిపివేయాలని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు నిర్ణయించినట్లుగా ఇంటర్నేషనల్ మీడియా ఆల్రెడీ పేర్కొంది. ప్రతి దాడి విషయంలో తాము ఇజ్రాయెల్ను నిర్దేశించలేమని కూడా, నచ్చిన నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ఆ దేశానికే ఉందని ఆల్రెడీ అమెరికా తెలిపింది. అయితే తమపై ప్రతిదాడికి ఇజ్రాయెల్ ప్రయత్నిస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని ఇరాన్ ఆల్రెడీ హెచ్చరించింది. మరోవైపు ఇజ్రాయెల్పై ఇరాన్ దాడిపై చర్చించేందుకు అత్యవసరంగా సమావేశమైన ఐరాసా భద్రతా మండలి ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే ముగిసింది. మరి ఇరాన్ దాడి సమయంలో తాము ఇజ్రాయెల్కు సాయం చేశామని సౌదీ అరేబియా ఆల్రెడీ తెలిపింది. ఇప్పటికే ఈ విషయాన్ని జోర్డాన్ బహిరంగంగానే అంగీకరించింది కూడా. మరి ఇజ్రాయెల్పై ఇరాన్ జరిపిన డ్రోన్ల దాడిలో కొన్ని ఇరాక్ గగనతలంపై నుంచి వెళితే మరికొన్ని జోర్డాన్, సౌదీ గగనతలాల మీదుగా దూసుకెళ్లాయి. తమ గగనతలంపైకి వచ్చిన వాటిని తాము నేలకూల్చామని సౌదీ అరేబియా ఆల్రెడీ పేర్కొంది. ఇజ్రాయెల్పై దాడి సమాచారాన్ని అమెరికాకు 72 గంటలకు ముందే తెలిపామని ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి హసేన్ అమీర్ అబ్దుల్లా హియాన్ పేర్కొన్నారు. పౌర లక్ష్యాలను మేము గురిపెట్టలేదు, వాణిజ్య జనసమూహ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకోలేదు. ఈ దాడి ఇజ్రాయెల్ను శిక్షించేందుకు, మమ్మల్ని రక్షించుకునేందుకు తీసుకున్న చర్య మాత్రమే. దీని గురించి మేము ముందుగానే అమెరికాకు ఆల్రెడీ సమాచారం ఇచ్చాం. మా దాడులు పరిమితంగా ఉంటాయని చెప్పామని కూడా హుసేన్ పేర్కొన్నారు. అయితే ఈ విషయంపై తమకు ఎలాంటి ముందస్తు సమాచారం అందలేదని అమెరికా పేర్కొంటోంది. ఎలాంటి నోటీస్ ఇవ్వలేదు, మాకు తెలియదు, లక్ష్యాలు ఇవి అని కూడా చెప్పలేదు. దాడి ప్రారంభమైన తర్వాతే సమాచారం ఇచ్చారని పేర్కొంది. ఇరాక్, తుర్కియే, జోర్డాన్ అధికారులు మాత్రం తమకు ముందస్తు సమాచారం ఇరాన్ నుంచి అందిందని తెలిపారు. మొత్తానికి ఇజ్రాయెల్పై ఇరాన్ జరిపిన దాడికి ప్రతీకారంగా ఖచ్చితంగా ఇజ్రాయెల్ కూడా దాడి చేసేలాగే ఉంది. ఖచ్చితంగా దాడి జరుపుతామని తెలియజేస్తోంది. ఏం జరుగుతుందో ప్రపంచం మొత్తం అలా కళ్ళప్పగించి చూస్తోంది. మరోవైపు ఐరాసా కూడా ఏం చేయాలో పాలుపోని స్థితిలో ప్రస్తుతానికి ఉన్నట్టుగా మనకి తెలుస్తోంది.